జ్ఞానముతో, మనిషికి ఉన్నటువంటి తత్వ జ్ఞానముతో ఆ మనిషి రూపొందించినటువంటి ఆచారాల చొప్పున మనము నడవక క్రీస్తుని మనం అనుసరించాలి అని పౌలు భక్తుడు తెలియపరుస్తున్నారు. మరలా ఒక్కసారి రిపీట్ చేస్తాను. మనుష్యుడు తన యొక్క తత్వజ్ఞానముతో కలుగు చేసుకున్నటువంటి ఆచారాలు మనము అనుసరించకూడదని, క్రీస్తుని మాత్రమే మనము అనుసరించాలని కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయములో 8వ వచనములో మనం ధ్యానం చేశాం. క్రీస్తుని మాత్రమే మనం అనుసరించాలి. మనుష్యుడు తన తత్వజ్ఞానముతో, తనకున్న జ్ఞానముతో కల్పించుకున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టడాలను మనము అనుసరించకూడదు, అనుసరించవలదు. అనుసరించకుండా మీరు జాగ్రత్త పడండి. మీరు కేవలము క్రీస్తునే అనుసరించండి. మనం క్రీస్తుని అనుసరించాలి. అదే అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి తెలియచేస్తున్నటువంటి మాట. కొలస్సీ 2:8 రెండవ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తుని మీరు అనుసరించండి. ఎవడైనా తన యొక్క తత్వజ్ఞానముతో తనను కల్పించుకున్నటువంటి, మనుషులు కల్పించుకున్నటువంటి ఆచారాలను అనుసరించమని మిమ్మల్ని ప్రేరేపిస్తాడేమో. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరైతే క్రీస్తునే అనుసరించాలి. నేను ఎందుకు ఈ ప్రసంగాన్ని ఈరోజు ఎన్నుకున్నానంటే, ఈ మధ్య నాకు ఎదురైనటువంటి కొన్ని ప్రశ్నలు. అందులో ఒకటి గత 25వ తేదీ మన మందిరంలో చిల్డ్రన్స్ ప్రోగ్రాం జరిగింది. చిల్డ్రన్స్ క్రిస్మస్ జరిగింది. ఈ స్టేజ్ మీద కొంతమంది పిల్లల చేత ఏమేయించాము, కొన్ని ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు స్టేజ్ మీద చేయించాము. ఓ బ్రదరు లేదా బ్రదర్ కానీ కొంతమంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, స్టేజీ మీద ఎగురులేంటి, అతడు స్టేజీ మీద అలా బలిపీఠం మీద ప్రోగ్రామ్స్ ఏంటన్నాడు. ఈరోజు ఆ క్వశ్చన్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరికీ నేను వాక్యానుసారమైన సమాధానం ఇస్తాను. ఆ ప్రశ్న ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి వాక్యానుసారమైన సమాధానం. అడిగిన బ్రదర్కి, అడిగిన ఇంకెవరికైనా, లేకుంటే మీ మనసులో, మీ ఆలోచనలో ఆ ప్రశ్న పుట్టిన వారికి ఎవరికైనా ఈ ప్రశ్నకి ఈరోజు సమాధానం. ఆ బ్రదర్ నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మనల్ని అడిగిన ప్రశ్న. మన వాళ్ళు స్టేటస్లు పెట్టారు. ఆ స్టేటస్లు చూసి రిప్లై ఇచ్చాడు. ఏమని? బలిపీఠం మీద చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ ఏంటి? నేను ఆ బ్రదర్ని అడుగుతున్నాను, ఇంతకు బలిపీఠం అంటే ఏంటి? అసలు బలిపీఠం అంటే ఏంటి? తెలుసుకొని మాట్లాడు అని తనతో చెప్తూ, తెలియకపోతే ఈరోజు ప్రసంగం అంతా విను. బలిపీఠం అంటే ఏంటో నేను చెప్తాను. ఇది ఒక ప్రశ్న. నెంబర్ 2, బాప్తిసాలు తీసుకోవడానికి కొంతమంది స్త్రీలు వెనకడిగేస్తున్నారు. అందుకల కారణం, వాళ్ళు చెప్పే కారణం పీరియడ్స్. స్త్రీలు పీరియడ్స్లో ఉండడాన్ని బట్టి ఋతుచక్రం అంటారు. దానిని బట్టి మేము బాప్తిసాలు తీసుకోకూడదేమో, దానిని బట్టి మేము ప్రభు బలలో చేయవేయకూడదేమో, దానిని బట్టి నెలసరిలో మేము ఉండడాన్ని బట్టి మేము వాక్యం బోధించకూడదేమో, నెలసరిలో మేము ఉండడాన్ని బట్టి దేవుని మందిరానికి వెళ్ళకూడదేమో అని కొందరిలో ఈ ఆలోచన కలిగి ఉన్నాయి. మీకు కూడా ఈరోజు సమాధానం దొరుకుతుంది.
మూడు మూడు రీసెంట్గా స్వప్నక్క వాళ్ళ డాడీ మరణించారు. స్వప్నక్క వాళ్ళ డాడీ రీసెంట్గా మనకు మరణించారు. ఓ బ్రదర్ నా దగ్గరికి వచ్చి అడిగాడు, నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా రోజుల నుంచి సిద్ధంగా పడి ఉన్నాను, ఇప్పుడు నాకు అంటూ నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా అని గ్రామంలో కొందరిని అడిగి తర్వాత నన్ను అడిగాడు. గ్రామంలో దాదాపుగా ముక్కాలు భాగం ఏమైంది, అడిగిన వాళ్ళందరూ కూడా అంటూ తీసుకోవద్దు అన్నారంట. అంటూ తీసుకోవద్దు అన్నారంట. దాదాపుగా 100% నువ్వు అంటులో ఉన్నావు, నువ్వు బాప్తిసం తీసుకోవడానికి యోగ్యత నీకు లేదన్నారు. దీనికి కూడా ఈరోజు సమాధానం. ఈ మూటికే కాదు, ఇంకా మీరు ఎన్నెన్నో సంవత్సరాల నుంచి కొన్ని ఆచారాలలో నిలిచిపోయి ఉన్నారు, కొన్ని సాంప్రదాయాలలో నిలిచిపోయి ఉన్నారు. వీటన్నిటికీ ఈరోజు జవాబును ఇవ్వనై ఉన్నా. వీటన్నిటికీ మీకు సమాధానం దొరుకుతుంది, జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు మీకు దొరుకుతుంది. జాగ్రత్తగా విందాం. ప్రతి దాన్ని జాగ్రత్తగా ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా జాగ్రత్తగా ఈరోజు వివరిస్తాను. అందుకే నేను రికార్డు కూడా ఇచ్చుకుంటున్నాను. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా మీకు ఉపయోగపడతాయి, ఇంకెవరికైనా డౌట్స్ వస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి. వీటన్నిటి గల కారణం, ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తబడడానికి గల కారణం పాత నిబంధన. పీరియడ్స్లో ఉన్న స్త్రీలు పల్లా తీసుకోవచ్చా? పీరియడ్స్లో ఉన్న స్త్రీలు వాకింగ్ చెప్పవచ్చా? పీరియడ్స్లో ఉన్న స్త్రీలు బాప్తిసం తీసుకోవచ్చా? ఈ ప్రశ్నకు గల కారణం పాత నిబంధన. అంటూ ఉంటే బాప్తిసం తీసుకోవచ్చా? అంటుంటే మందిరానికి రావచ్చా? అంటుంటే పక్కింటికి వెళ్ళొచ్చా? పొరిగింటికి వెళ్ళొచ్చా? ఈ ప్రశ్నకు గల కారణం పాత నిబంధన. మూడో ప్రశ్న ఏంటి? మూడో ప్రశ్న అంటూ కాదండి, బలిపీఠం మీదకి ఎక్కొచ్చా? అసలు బలిపీఠం అంటే ఏంటి? ఆ బలిపీఠం మీద చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ చేయొచ్చా చేయకూడదా? ఇది కూడా గల కారణం పాత నిబంధనే. ఈ 3 ప్రశ్నలు, ప్రజలు నాకు వేసినటువంటి 3 ప్రశ్నలకు గల కారణం పాత నిబంధన. పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని లేఖనాలను బట్టి, కొన్ని వాక్కులను బట్టి, కొన్ని వాక్యాలను బట్టి ఇవి చేయొచ్చా ఇవి చేయకూడదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆ మధ్య ఇంకొక ప్రశ్న కూడా నాకు వచ్చింది. శవాన్ని ముట్టిన తర్వాత తలపైన నీళ్లు చల్లుకోవచ్చా? శవాన్ని ముట్టిన తర్వాత కాళ్ళు కడుక్కోవచ్చా? శవాన్ని ముట్టిన తర్వాత చేతులు కడుక్కోవాలా? శవాన్ని ముట్టిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా? చేతులు కడుక్కోవాలా? తల మీద నీళ్లు చల్లుకోవాలా? లేకపోతే స్నానం చేయాలా? నేను చూశాను ఇక్కడ. అదే శవం దగ్గరికి వస్తే నేరుగా ఇంటికి వెళ్ళగా చర్చి దగ్గరికి వస్తారు. చర్చ్ ఏం చేసిందే? చర్చి నాశనం చేద్దామని. మీ ఉద్దేశం అదే కదా? ఆరు కాలు కడుక్కోబోతారు, చర్చి నాశనం చేద్దామని. చర్చి అపవిత్రమైతే ఎందుకని నా ఇల్లు అవ్వకూడదని, అదే కదా? అందుకే కదా మీరు ఇంటి కడుక్కోబోతారు. దానికి కూడా క్లారిటీ ఇస్తాను, కింద జాగ్రత్తగా. శవం దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు, శవాన్ని మనం ముట్టినప్పుడు, శవాన్ని మనం తాకినప్పుడు మన గృహాల్లో మనం ఉండకూడదా? మన గృహాలకి మనం వెళ్ళకూడదా? నేరుగా ఇంట్లోకే వెళ్ళడం పాపమా? ఈ ప్రశ్న కూడా సమాధానం ఇస్తా. దీన్ని కూడా, ఈ ప్రశ్న లేవనెత్తబడడానికి కూడా గల కారణం పాత నిబంధన. దాన్నే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. జాగ్రత్త కింద పిల్లరా, పాత నిబంధనను కాస్త జాగ్రత్తగా మనం గమనిస్తే ఆదికాండం నుంచి మలాకి వరకు విందాం. ఆదికాండం నుంచి మలాకి వరకు పాత నిబంధన అన్నారు. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు
పాత నిబంధన అన్నారు. విన్నాను, అందరు వినాలా, ఇది మీకు అవసరం. ఇక మీరు ఇంకెక్కడ చేయకూడదు. జాగ్రత్తగా మీ మనస్సులు వాక్యం మీద కేంద్రీకరించి మీ దృష్టి నా మీద నిలిపి వినండి. ఇంక మీరు ఎప్పుడు చేయకూడదు. ఈ రోజుతో మొత్తం క్లోజ్ అయిపోవాలి. 5 లేకపోతే ఇది అయిపోవాలి, తేలిపోవాలి. ఇది క్రిస్టియన్ విలేజ్, క్రైస్తవ గ్రామం. ఇవన్నీ క్రీస్తుని అనుసరించి ఇక నడవాలి. ఆల్రెడీ మీరు నడుస్తున్నారు. ఇక ఆ వాటిలో కూడా చేంజ్ వస్తే పరిపూర్ణంగా క్రీస్తుని అనుసరించి నడిచిన వాళ్ళుగా ఈ గ్రామం నిలుస్తుంది. ఓకేనా? విందాం. పాత నిబంధన అనగానే ఆదికాండం మొదలుకొని మలాకి ఉన్న గ్రంథాలను పాత నిబంధన లేదా ధర్మశాస్త్రము అంటారు. చాలా మంది ఆల్రెడీ క్రైస్తవ ప్రపంచం అంతా పాత నిబంధన అనగానే ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి సమస్త పుస్తకాలన్నిటినీ పాత నిబంధనని, దానికే ధర్మశాస్త్రం అని పిలుస్తారు. పాత నిబంధన అని, ధర్మశాస్త్రం అని దానిని మీరు పిలుస్తూ ఉంటారు. ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు పాత నిబంధన అంటారు, ధర్మశాస్త్రం అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రశ్నలన్నీ వచ్చాయి. ఏంటి? పీరియడ్స్ ఉన్న వాళ్ళు స్టేజ్ లేకొచ్చా, వాక్యం చెప్పవచ్చా, బాప్తిస్తం తీసుకోవచ్చా? శవాన్ని ముట్టిన వాళ్ళు అంటుంటుందా? వాళ్ళు తలకు నీరు పోసుకోవాలా, కాళ్ళు కడుక్కోవాలా? లేకపోతే ఆ తినాలున్న వాళ్ళు వాళ్ళకేమైనా అంటుంటుందా? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే బలిపీఠం ఎక్కొచ్చా, ఎక్కకూడదా? బలిపీఠం మీద చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ జరిగించకూడదా? అసలు బలిపీఠం అంటే ఏంటి? ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తబడడానికి ఈరోజు క్రైస్తవ ప్రపంచం కాస్త గలిబిలైపోయి గందరగోళం అవడానికి గల కారణమే పాత నిబంధన, అదే ధర్మశాస్త్రం. ఈ క్రైస్తవ ప్రపంచంలో కొందరు అంటారు ఎక్కొచ్చు, కొందరు అంటారు ఎక్కకూడదు, కొందరు అంటారు తీసుకోవచ్చు, కొందరు అంటారు తీసుకోకూడదు. ఈ గలిబిలంతా క్రైస్తవ ప్రపంచంలో కనబడుతుందంటే అందుకు కారణం పాత నిబంధన అనబడిన ధర్మశాస్త్రం. పాత నిబంధన అనగానే ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్న పుస్తకాలన్నీ ధర్మశాస్త్రము కాదు. ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్న పుస్తకాలన్నీ ధర్మశాస్త్రం కాదు. యెహోషువ గ్రంథం ఉంది. అది ఏ గ్రంథం? చరిత్రాత్మకమైన గ్రంథం. మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి సమయాలు, రెండవ సమయాలు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఇవన్నీ చరిత్ర పుస్తకాలు. దాన్ని కూడా ధర్మశాస్త్రంలో కలిపేస్తున్నారు. పాత నిబంధన అనగా ధర్మశాస్త్రం అంటేనే ధర్మశాస్త్రమును కలిపి ధర్మశాస్త్రంలో ఈ చరిత్ర పుస్తకాలను కూడా కలిపేస్తున్నారు. యెహోషువ అంత చరిత్ర అండి. ఈ సమయాలు, రాజులు, దినవృత్తాంతములు, ఇవన్నీ చరిత్ర పుస్తకాలు. బైబిల్ గ్రంథంలో చరిత్ర పుస్తకాలు, నెహెమ్యా, ఇవన్నీ చరిత్ర పుస్తకాలు. న్యాయాధిపతులు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చరిత్ర పుస్తకాలు. ఆ ఆదికాండం నుంచి మలాకి వరకు ధర్మశాస్త్రం అంటే అది పొరపాటు. ఆదికాండం నుంచి మలాకి వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ ధర్మశాస్త్రమే. ఎందుకంటే అది పాత నిబంధన కనుక అందులో ఉన్న పుస్తకాలన్నీ ధర్మశాస్త్రమే. కనుక ఆ ధర్మశాస్త్రం చెప్తుంది ఇలా నడవాలా, అలా నడవాలా, ఇలా నడవకూడదు, అలా నడవకూడదు. కనుక వాటిని మేము అనుసరిస్తున్నామంటే కాదు. కానీ ధర్మశాస్త్రము అని అంటే నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములోని ఒక 613 ఆజ్ఞలు మాత్రమే ధర్మశాస్త్రము. చాలా స్పష్టంగా వాక్యం ఇస్తున్నాను, నాకు అర్థమవుతుంది. నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, అందులో కూడా కొంత చరిత్ర దాగి ఉంది. కొన్ని చరిత్రాత్మకమైన సందేశాలు అందులో ఉన్నాయి. నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో, లేవియకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో కొన్ని చరిత్రతో కూడిన వాక్కులు, సందర్భాలు మనకు కనబడతాయి. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్పనా?
613 ఆజ్ఞలే ధర్మశాస్త్రము. మీకు అర్థమవుతుంది నా భాష? బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు మోషేకి సీనాయి పర్వతం దగ్గర కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు ఇచ్చాడు. విందాం అందరం ఏకాగ్రత, మనస్సును కేంద్రీకరించి విందాం. యూదులకు, ఇశ్రాయేలులకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం అనేది ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది. ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలుకి, యూదులకు అందించబడింది. ఎవరి ద్వారా అంటే మోషే ద్వారా ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్రం అనగానే ఒక 613 ఆజ్ఞలు మనకు కనబడతాయి. 613 ఆజ్ఞల యొక్క సమ్మేళనమును ధర్మశాస్త్రము అన్నారు. అర్థమైందా? ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఉన్న పుస్తకాలన్నింటినీ కలిపి ధర్మశాస్త్రం కాదు. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఒక 613 ఆజ్ఞలను కలిపే ధర్మశాస్త్రము అని పిలవడం జరిగింది. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 613 ఆజ్ఞలను 3 భాగాలుగా మనం విభజించుకుంటే ఈ ధర్మశాస్త్రమును 613 యొక్క ఆజ్ఞలను 3 భాగాలుగా మనం విభజించుకుంటే అస్సలు మనము పాటించాల్సినవి ఏంటో, పాటించకూడనివి ఏంటో అర్థమైపోతుంది. ఏది మనం పాటించాలి, ఏది మనం పాటించకూడదో, అసలు బలులు బలిపీయటం అంటే ఏంటి, పీరియడ్స్ ఉన్నప్పుడు చేయొచ్చో చేయకూడదా, శవాలు ముట్టొచ్చో ముట్టకూడదా, ఇవన్నీ క్లారిటీ రావాలంటే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న 613 యొక్క ఆజ్ఞలను మనం 3 భాగాలుగా విభజించాలి. 3 భాగాలుగా విభజించాలి. ఆ 613 ఆజ్ఞలు కూడా మనకు 3 భాగాలుగా విభజించబడి ఉంటాయి. అందులో ఒకటి నైతిక ధర్మశాస్త్రము అని అంటారు. దీన్ని మోరల్స్ లా. విందాం, మీకు అర్థమవుతుంది. నేను చివరికి వచ్చేసరికి మీకు బుర్ర ఖచ్చితంగా ఎక్కదు. నేను చివరికి వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది. కొంచెం ఓపిక పట్టాలంటే. ధర్మశాస్త్రం అంటే 613 ఆజ్ఞలు అన్నారు. ఈ 613 ఆజ్ఞలు మనం ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, పిన్ ఒక్కటే తీసేయండి, పిన్ ఒక్కటే. ఏది పాటించాలో, ఏది పాటించకూడదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో అని జాగ్రత్తగా మనము కూడా ఆలోచించగలిగితే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న 613 ఆజ్ఞలనే, మళ్ళా చెప్తున్నా, ధర్మశాస్త్రం అంటే ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఉన్న పుస్తకాలని ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలో నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశ కాండములో మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఒక 613 ఆజ్ఞలతో కూడిన సమ్మేళనమే ధర్మశాస్త్రము. అదే పాత నిబంధన. అయితే మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు, వేయి మనకు ఇప్పుడు అమల్లో ఉన్నాయి, ఏవి ఇప్పుడు మనకు అమల్లో లేవు. ఏవి మనకు అమల్లో ఉన్నాయి, ఏవి మనకు అమల్లో లేవు, ఏది మనం చేయాలి, ఏది మనం చేయకూడదు అనే క్లారిటీ మనకు కావాలంటే ఈ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి 613 ఆజ్ఞలను ఒక 3 భాగాలుగా మనం విభజించాలి. 3 భాగాలు కంటే అందులో ఒకటి నైతిక ధర్మశాస్త్రము, మోరల్స్ లా. నైతిక ధర్మశాస్త్రము. ఈ నైతిక ధర్మశాస్త్రము అంటే ఏంటో కూడా చెప్తాను, విందాం. నైతిక ధర్మశాస్త్రం అంటే అందులో ఉన్న ఆజ్ఞలు 150 ఆజ్ఞలు ఉంటాయి. నైతిక ధర్మశాస్త్రంలో 150 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 150 ఆజ్ఞలు ఏంటాయి అంటే, కొన్నిటిని మీ ముందు ఉంచుతున్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇయే నైతిక ధర్మశాస్త్రము అంటారు, మోరల్స్ లా.
159 ఆజ్ఞలు ఈ నైతిక ధర్మశాస్త్రంలో ఉంటాయి. ఈ నైతిక ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 159 ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు మీ ముందు ఉంచుతున్నాను. అందులో ఒకటి, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలి. నీ పొరుగువాని గాడిదను నువ్వు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యను నువ్వు కూడకూడదు, ఆశించకూడదు. నీ పొరుగువాన్ని నువ్వు బానిసగా పెట్టుకోకూడదు. పరదేశుని కూడా చేర్చుకోవాలి, ఎవ్వరికి కీడు చేయకూడదు. ఇవి నైతికతో కూడినటువంటి ఆజ్ఞలు. మనస్సుకు సంబంధించినవి, ప్రేమకు సంబంధించినవి. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం యొక్క 613 ఆజ్ఞల్లో మనం 3 భాగాలు చేస్తే, ఒకటి నైతిక ధర్మశాస్త్రం మోరల్స్ లా. ఇందులో 150 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 150 ఆజ్ఞల్లో ఒకటి చెప్తున్నా, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలి. నేటికి యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఈ వాక్యం చెప్తాడే, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు, నీ తల్లిని సన్మానించు, నీ తండ్రిని సన్మానించు, ఇంకా నీ పొరుగువాని గాడిని తీసుకోవచ్చు, నీ పొరుగువాని భార్యను కూడవద్దు, నీ పొరుగువాని బానిసను చేసుకోవద్దు, పరదేశులను కూడా చేర్చుకో, ఇంకా ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికి నష్టం చేయొద్దు. ఇలా ప్రేమతో కూడినటువంటి వాటినే నైతిక ధర్మశాస్త్రము అన్నారు. ఇవి మొత్తము 150 ఆజ్ఞలు. మీ దగ్గరకు వస్తాను, ఆ జాగ్రత్తగా విందాం. రెండోది ఆచార కర్మకాండాలు. 3 భాగాలు విభజించాను. అందులో ఒకటి నైతిక ధర్మశాస్త్రం. ఆ నైతిక ధర్మశాస్త్రంలో ఏముంది అంటే, పొరుగు వారిని పట్ల ప్రేమ చూపించండి, విధవరాల పట్ల ప్రేమ చూపించండి, లేని వాళ్ళకి పెట్టండి, ఎదుటి వారిది ఏది నువ్వు తీసుకోవద్దు, ఎవరికి కీడు నువ్వు చేయొద్దు, ఎవరికి హాని నువ్వు కలిగించొద్దు. ఇవి నైతికమైన ధర్మశాస్త్రం. ఇది మనస్సుకు సంబంధించింది, ప్రేమతో కూడినది. ఇది నైతిక ధర్మశాస్త్రం. రెండోది ఆచార కర్మకాండాలు. ఇవి దాదాపుగా 326 ఆజ్ఞలు ఉంటాయి. ఈ ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం. దీన్నే సెర్మోనియన్స్ లా అంటారు. ఆచార కాండల ధర్మశాస్త్రం. దీంట్లో దగ్గరగా 326 ఆజ్ఞలు ఉంటాయి. దీనిని సెర్మోనియన్స్ లా అంటారు. ఇందులో ఏముంటాయి? ఆచార కర్మకాండాలు అంటున్నా నేను. ఇందులో ఏముంటాయి? యూదులు అనబడిన వారు గడ్డం పెంచుకోవాలి, యూదులు అనబడిన వారు టోపీయే పెట్టుకోవాలి. బలి ఎలా ఇవ్వాలి, ఎలాంటి గొర్రెను బలి ఇవ్వాలి, ఎలాంటి మేకను బలి ఇవ్వాలి, పండగలు ఎలా ఆచరించాలి, పస్కా పండుగ ఎలా ఆచరించాలి, తర్వాత సుక్కోతు పండుగను ఎలా ఆచరించాలి, భార్య కడగా ఉన్నప్పుడు ఆమె చేయాల్సినది ఏంటి, పీరియడ్స్ ఉన్నప్పుడు భార్య చేయాల్సినది ఏంటి, కుష్ఠిరోగి అయినప్పుడు చేయాల్సినది ఏంటి, ఆచార కర్మకాండాలు. ఇవి దాదాపుగా పిన్నిపెట్టి ఈ ఆచార కర్మకాండాలు 326 ఉంటాయి. ఈ 326 ఆచార కర్మకాండాలు అనబడిన ఈ సెర్మోనీస్ లా ఉన్నటువంటి ఆజ్ఞల్లో కొన్నిటిని మీకు ముందుంచుతున్నాను. ఏంటంటే, యూదులు ఇశ్రాయేలులు వాళ్ళ జాతికి సంబంధించిన ఆచారాలు. పస్కా పండుగ వస్తుంది, దాన్ని ఎలా ఆచరించాలి, ఈ ఆజ్ఞ కిందికే వస్తుంది. సుక్కోతు పండుగ వస్తుంది, దాన్ని ఎలా ఆచరించాలి, ఈ ధర్మశాస్త్రం కిందికే వస్తుంది, ఆచార కర్మకాండాల కిందికే వస్తుంది. ఇంకా
ఈ శవాలు ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, ఈ దీని కిందకి వస్తుంది. నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఆచార కర్మకాండాల కిందకే శవాలు ముట్టొచ్చా ముట్టకూడదా. శవాలు ముట్టితే ఏమవుతుంది, ముట్టినవాడు ఎలా ఉండాలి, ముట్టినవాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి ఆచార కర్మకాండాలనే సెర్మోనియన్స్ లా క్రిందికే వస్తాయి. విందాం, జాగ్రత్తగా విందాం. చాలా చిన్న సందేశం. పీరియడ్స్ అయినప్పుడు స్త్రీ ఎలా ఉండాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎన్ని దినాలు స్త్రీ కడగా ఉండాలి, ఈ సెర్మోన్స్ లా ఆచార కర్మకాండాలనే దీని క్రిందికే వస్తాయి. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషిని శవాన్ని మనం ముట్టితే అందుకని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎన్ని రోజులు కడగా ఉండాలి, ఎన్ని రోజులు దూరంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఉండకూడదు, ఎలా ఉండాలి, ఇవన్నీ సెర్మోన్స్ లా ఆచార కర్మకాండ. బలిపీఠానికి బలులు ఎలా ఇవ్వాలి, ఏ గొర్రెను బలి ఇవ్వాలి, ఏ మేకను బలి ఇవ్వాలి, ఎక్కడ బలి ఇవ్వాలి, ఎలా బలి ఇవ్వాలి, ఆ రక్త ప్రోక్షణ ఎలా చేయాలి, ఇది కూడా సెర్మోన్స్ లా ఆచార కర్మకాండం క్రిందికే వస్తుంది. పురుషుడు వీర్య స్ఖలనం జరిగినప్పుడు ఆ పురుషుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీకు తెలుసా? స్త్రీలు పీరియడ్స్ అయినప్పుడే కడగా ఉండడం కాదు, ధర్మశాస్త్రం పురుషుడు వీర్యస్ఖలనం జరిగినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అందుకు తగిన జాగ్రత్తలు, అందుకు తగిన నియమ నిబంధనలు పాటించాలి. విందాం. పురుషుడికి వీర్యస్ఖలనం జరిగినప్పుడు ఆ పురుషుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ పురుషుడు ఎలా ఉండాలి, ఆ పురుషుడు తీసుకోవాల్సిన నియమ నిబంధనలు ఏంటి, ఇది కూడా ఆచార కర్మకాండాల క్రిందికే వస్తుంది. అదేందో కానీ స్త్రీలు పీరియడ్స్ అయితే చాలామంది పురుషులు మందిరాలకు రానిరు, స్టేజీలు ఎక్కలేరు, వాక్యం చెప్పలేరు. మరి పురుషులకి విదేశకరణం అయితే అది ఎందుకు అపవిత్రతగా ఎంచట్లేదు? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆచార కర్మకాండ సెర్మోనియల్స్ లా క్రిందికి వస్తాయి. యాజకులు, మందిరంలో యాజకులు ఎలా పరిచర్య చేయాలి, మందిరంలో యాజకులు ఎలా నడుచుకోవాలి, మందిరంలో యాజకులు ఎలా రక్త ప్రోక్షణ ఇవ్వాలి, ఎప్పుడు మీరు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి, ఎప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉండాలి, ఆ బలిని ఎలా బలి, ఆ దేవునికి ఎలా బలిగా ఇవ్వాలి, ఇవన్నీ సెర్మోన్స్ లా అంటారు. మీ డౌట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సెర్మోన్స్ లాలో అనగా ఆచార కర్మకాండలో మీ డౌట్స్ అన్ని ఉన్నాయా లేదా? ఒకటి, మీకున్న డౌట్స్ ఏంటి? పీరియడ్స్ వచ్చినప్పుడు స్త్రీ ఎన్ని రోజులు కడగా ఉండాలి, దేనిని పట్టుకోకూడదు, దేనిని ఎలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది ఈ ఆచార కర్మకాండం అనబడిన సెర్మోన్స్ లాలో ఉంటుంది ఆజ్ఞ. పురుషుడు వీర్యస్ఖలనమైనప్పుడు ఎన్ని రోజులు కడగా ఉండాలి, తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, ఎలాంటి స్నానం చేయాలి, ఎప్పుడు పరిశుద్ధపరచబడతాడు, ఈ ఆజ్ఞ కూడా దానికి తగిన ఆజ్ఞలు కూడా ఈ సెర్మోన్స్ అనబడిన ఆచార కర్మకాండలోనే ఉంది. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషిని ముట్టుకుంటే ఆ వ్యక్తి ఎన్ని రోజులు అపవిత్రుడు, ఎన్ని రోజులు అపవిత్రంగా ఉంటాడు, ఆ మనిషి మళ్ళా పరిశుద్ధపరచబడాలంటే ఎలా, ఇది కూడా అదే మీరు ఇందాక అన్నారైతే ఏంటది అంటూ, ఎన్ని రోజులు అంటూ, ఎలా అంటూ, దేనికంటూ, ఇది కూడా సెర్మోన్స్ లా. జాగ్రత్తగానండి, ఇవన్నీ మీకు రావాల్సిన డౌట్లను ఇక్కడే ఉంది. సెర్మోన్స్ లా అనగా ఆచార కర్మకాండ. బలిపీఠం మీద ఏ బలులు అర్పించాలి, ఎలాంటి గొర్రెలు బలి ఇవ్వాలి, ఎలాంటి మేకలను బలి ఇవ్వాలి, ఆ బలిచినప్పుడు ఆ రక్త ప్రోక్షణం ఎలా చేయాలి, ఈ ఆజ్ఞలన్నీ సెర్మోన్స్ లా అంటే ఆచార కర్మకాండ కిందికే వస్తాయి. ఇవి శరీర సంబంధమైనవి. ఇంకా అవి ఎన్ని మొత్తం 326. ఈ ఆచార కర్మకాండ అనబడిన ఈ సెర్మోన్స్ లా 326 ఆజ్ఞలతో కూడిందై ఉంటుంది. ఇవేంటో కొన్నిటిని మీకు ఎగ్జాంపుల్స్గా ఉంచాను. మీకు వచ్చిన ప్రశ్నలు సమాధానం, ఆ ప్రశ్నలన్నీ ఈ ఆచార కర్మకాండానికి సంబంధించినవి.
ఈ సెర్మోన్స్ లాకు సంబంధించినవి. మీకు వచ్చిన డౌట్స్, మీకు వచ్చిన ప్రశ్నలు ఈ ఆచార సెర్మోన్స్ లాకు సంబంధించినవి. ఇవన్నీ మానవ దేహానికి సంబంధించినవి. ఇందాక నైతిక ధర్మశాస్త్రం అన్న, మోరల్స్ లా, ఇవి దేనికి సంబంధించినవి? మనసుకు. ఈ ఆచార కర్మకాండ సెర్మోన్స్ లా అన్న, ఇవి దేనికి సంబంధించినవి? దేహానికి, శరీరానికి సంబంధించినవి. ఈ ఆజ్ఞలు, ఇంకొక ఆజ్ఞలు ఉన్నాయి. వీటిని సివిల్స్ లా, పౌర ధర్మశాస్త్రము అంటారు. ఇవన్నీ 187 ఉంటాయి ఆజ్ఞలు. సివిల్స్ లా కానీ పౌర ధర్మశాస్త్రము, ఇవి మొత్తం 187 ఉంటాయి. విందాం, జాగ్రత్త కింద, చివరికి వచ్చేసాను. మూడోది సివిల్స్ లా అండి. పౌర ధర్మశాస్త్రం అనగా ఇది దేశానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఇందులో ఉంటాయి. దేశానికి సంబంధించిన ఆజ్ఞలు ఇందులో ఉంటాయి. ఈ 187 ఆజ్ఞలు దేశానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు. యుద్ధం ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధానికి వెళితే ఆ యుద్ధం ఎలా చేయాలి? ఎవరికాడని విడాకులు తీసుకోవాలనుకుంటే అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా విడాకులు తీసుకోవాలి? ఏమి రాయాలి? ఏం చెయ్యాలి విడాకులు తీసుకోవాలంటే? ఆ విడాకులకు సంబంధించినటువంటి, లేకుంటే ఆ యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కట్టాలి. సివిల్స్ లా దేశానికి సంబంధించింది. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో స్నేహం చేయాలి? అమాలేకులతో, అమ్మోనీయులతో. వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళతో కలవకూడదు. ఈ ఆజ్ఞలన్నీ సివిల్స్ లా, పౌర ధర్మశాస్త్రం. మీకు అర్థమవుతుందా? దేశానికి సంబంధించినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. వీటినే సివిల్స్ లా అన్నారు. వీటినే సివిల్స్ లా అన్నాడు. దేశానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఇవి 187 ఉంటాయి. 187 ఆజ్ఞలు ఉంటాయి. అందులో ఒకటి, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టని. ఇది దేశానికి సంబంధించినటువంటి ఆజ్ఞ కిందికి, అనగా సివిల్స్ లా, పౌర ధర్మశాస్త్రం కిందికి వస్తుంది. విడాకులు ఎలా తీసుకోవాలో ఈ కతంగమంతా విడాకులు ఎలా రాయాలి, ఎలా తీసుకోవాలో ఇదంతా సివిల్స్ లా, అనగా ఆ పౌర ధర్మశాస్త్రానికి కిందికి వస్తుంది. రాజులు ఎలా పరిపాలన చేయాలి, రాజులు ఎలా ఉండాలి, రాజులు ఎంతమంది స్త్రీలు ఉండాలి, రాజులకి ఎంతమంది భార్యలు ఉండాలి, ఇవంతా సివిల్స్ లా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా యుద్ధం చేయాలి, ఇవన్నీ సివిల్స్ లా. ఎప్పుడు యుద్ధం చేయాలి, ఇవన్నీ సివిల్స్ లా. ఎవరితో స్నేహం, ఎలాంటి వారితో స్నేహం? ఫర్ ఎగ్జాంపుల్, భారతీయులు అంటారు అప్పుడప్పుడు పాకిస్తానులతో వద్దు, చైనీయులతో సంబంధం వద్దు. అదే ఎవరితో స్నేహం? అమ్మోనీయులతో వద్దు, మోయాబీలతో వద్దు, పెరిచీలు, హివ్వీలు, యెబూసీలు, ఇలాంటి వారితో మీకు స్నేహం వద్దు. ఇవి సివిల్స్ లా కిందకి వస్తాయి. దీన్నే పౌర ధర్మశాస్త్రం. ఇందులో 187 ఆజ్ఞలు ఉంటాయి. ఈ మూడిటిని కలిపే ధర్మశాస్త్రము అన్నారు. ఈ మూడిటిలో ఉన్న ఆజ్ఞలన్నీ 613. అర్థమైందా? అర్థమైన చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నైతిక ధర్మశాస్త్రం అంటే ఒక ఎగ్జాంపుల్, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ పొరుగువానికి కీడు చేయకూడదు, విధవరాలను ప్రేమించాలి, లేకుంటే పరదేశులను చేర్చుకోవాలి. ఇవి నైతిక ధర్మశాస్త్రం. ఇందులో 150 ఉంటాయి. రెండోది ఆచార కర్మకాండం, సెర్మోన్స్ లా 326 ఆజ్ఞలు ఉంటాయి. యూదులు వారి యొక్క ఆచారాలు ఎలా ఉండాలి, పండగలు ఎలా చేయాలి, శవం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, పురుషులకు విదేశకలమైనప్పుడు ఎలా ఉండాలి, ఎన్ని రోజులు అపవిత్రత, ఎన్ని రోజులు దూరంగా ఉండాలి, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. కర్మకాండ, ఆచార కర్మకాండ 326 ఆజ్ఞలు. మూడోదిగా పౌర ధర్మశాస్త్రం, దేశానికి సంబంధించినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. 187 ఆజ్ఞలు. ఎలా యుద్ధం చేయాలి, విడాకులు ఎలా తీసుకొచ్చుకోవాలి, రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని మనం ఏం చేయాలి, రాళ్ళతో పట్టాలి, ఇవన్నీ
ఇవన్నీ కంటికి కన్ను పంటికి పన్ను, ఇవన్నీ కూడా పౌర ధర్మశాస్త్రము, సివిల్స్ లా అన్నారు. ఈ ఆజ్ఞలన్నీ కలిపితే 613 ఆజ్ఞలు అయ్యాయి. ఎన్ని ఆజ్ఞలు అవుతాయి? 613 ఆజ్ఞలు అవుతాయి. ఈ 613 ఆజ్ఞలనే ధర్మశాస్త్రము అన్నారు. అర్థమైందా? యెహోషువ గ్రంథాన్ని తీసుకొచ్చి ధర్మశాస్త్రం అంటే కుదరదు. రాజుల గ్రంథాన్ని తీసుకొచ్చి ధర్మశాస్త్రం అంటే కుదరదు. న్యాయాధిపతుల గ్రంథాన్ని తీసుకొచ్చి ధర్మశాస్త్రం అంటే కుదరదు. హగ్గయి, జకర్యా, నెహమ్యా ఈ గ్రంథాలను తీసుకొచ్చి ఇవన్నీ ధర్మశాస్త్రం అంటే కాదు. ఇవన్నీ చరిత్రతో కూడిన పుస్తకాలు. అసలు ధర్మశాస్త్రం అంటే నీ 613 ఆజ్ఞలు. ధర్మశాస్త్రంలో ఉన్నది 613 ఆజ్ఞలను కాస్త డివైడ్ చేస్తే నైతిక ధర్మశాస్త్రం. దీన్ని మోరల్స్ లా అన్నారు. రెండోది ఏంటి? ఆచార కర్మకాండాలు, దీన్ని సెర్మోన్స్ లా అన్నారు. మూడోది పౌర ధర్మశాస్త్రం, దీన్ని సివిల్స్ లా అన్నారు. ఈ మూట్లలో ఉన్న ఆజ్ఞలన్నీ కలిపే ధర్మశాస్త్రము. ఇప్పుడు మీకు ధర్మశాస్త్రం అంటే అర్థమైందా? పాత నిబంధన అంటే అర్థమైందా? పాత నిబంధన అంటే ఇది. ధర్మశాస్త్రం అంటే ఇది. ఈ 613 ఆజ్ఞలే పాత నిబంధన. ఈ 613 ఆజ్ఞలే ధర్మశాస్త్రం. అర్థమైందండి మీకు? ఆది కాండం నుంచి మలాకి వరకు మొత్తం పాత నిబంధన కాదు, ధర్మశాస్త్రం కాదు. 613 ఆజ్ఞలతో కూడిన ఇదే ధర్మశాస్త్రం. దీన్ని 3 భాగాలకు మనం విభజించాం. అందులో నైతిక ధర్మశాస్త్రం వేరు, అందులో ఆచార కర్మకాండాలతో కూడిన ధర్మశాస్త్రం వేరు, అందులో దేశానికి సంబంధించిన ధర్మశాస్త్రం వేరు. ఈ అంతటిని కలిపితేనే ధర్మశాస్త్రం అన్నాం. ఇది ఇశ్రాయేలులకు, యూదులకు మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం. ఫినిష్. ఇశ్రాయేలుకి, యూదులకి మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇదే. ఈ 613 ఆజ్ఞలే. అయితే ఇప్పుడు రండి వాక్యంలోకి. ఇప్పుడు అంతాం. ఇప్పటికీ దీంట్లో ఏవి నిలిచి ఉన్నాయి? మీకు 2 వాక్యాలు చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. చదవండి. 2వ అధ్యాయం 14 వచ్చినది చదవండి. చాలండి, ఇక్కడ వినండి. విధి రూపకమైన ధర్మశాస్త్రమును ఆయన తన శరీరమందు కొట్టివేసెను. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం అంటే ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు. అందులో ఏమేమున్నాయి? నైతిక ధర్మశాస్త్రం, ఆచార కర్మకాండ, పౌర ధర్మశాస్త్రం. దీన్నే ధర్మశాస్త్రం అన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఏం చేశాడంట? కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? కొట్టేశాడు, తొలగించేశాడు. ఇంకొక వాక్యాన్ని చదవండి మీరు. ఇంకొక వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 వచ్చిన చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 వచ్చిన. లాస్ట్ లో ఉన్నా, నేను చివరిలో ఉన్నా. మత్తయి సువార్త 5:17. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచుతో నెరవేర్చుకున్నటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదన్నాడు. ఇక్కడ ఇందాకేమన్నాడు అపోస్తలుడైన పౌలు? ధర్మశాస్త్రం కొట్టేశాడు అన్నాడు, ఇంకా లేదన్నాడు. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఏమంటున్నాడు? కొట్టివేయడానికి నేను రాలేదు, కొట్టేశాను, నువ్వు తలంచొద్దు, దాన్ని నెరవేర్చాను అన్నాడు. ఏంది అసలు ఇది? అర్థం మీకు అర్థమైందా?
మీ మొహాలు ఎట్లా చెప్పినా నువ్వు ఏ చెప్పుకున్నా మాకు ఓకే. చింతలేదిక యేసు పుట్టెను, మీ బాధ అది. వదిలితే ఇంటికి పోతాము, ఈ ధర్మశాస్త్రం మాకెందుకు, కొట్టేస్తే మాకేమి, కొట్టేయకపోతే మాకేమి, 12:30గా వస్తుంది వదిలిపెట్టండి. ఇది మీ బాధ. నా బాధ ఏంటంటే ఇంకన్నటికీ మీకు దాని మీద డౌట్లు రాకూడదని నా ప్రయాస. రుద్దిదే రుద్ది, చెప్పిందే చెప్పి మీ మెదులుకి ఎక్కడానికి నా ప్రయాస. మీరేమో ఎట్టున్నారంటే ఎవరు కొట్టేస్తే మాకేం పాస్టర్ గారు, ఇప్పుడు దాన్ని కొట్టేయకపోతే మాకేం పాస్టర్ గారు, ఏదో ఒకటి చెప్పి చేయమంటే వద్దా, ఏదో ఒకటి నువ్వు చెప్తే చేయొద్దండి చేస్తాను, చేయకూడదని చేయండి. ఇది తేల్చి ఎందుకు ఈ పాత్రని కొట్టేయడాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ మాకు ఏదో నైతిక అంటున్నావు, సివిల్ అంటున్నావు, సెరిమోన్ అంటున్నారు, ఏంది బాధ అనే పేర్చిలో చాలామంది పెట్టారు. సరే, అర్థమైన వరకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. రికార్డు ఉంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఓకేనా? ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ రికార్డు కొంచెం చూస్తే మీకు అర్థమైపోతుంది. విందాం, ముగిస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడంటే యేసు ప్రభు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కొట్టివేస్తానని మీరు తలంచొద్దు, నేను నెరవేర్చడానికి వచ్చినాను అంటున్నాడు. అపోస్తుడైన పౌలు ఏమంటాడు, కాదు ధర్మశాస్త్రం అంతా కొట్టేయబడి. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. 613 ఆజ్ఞలే పాత నిబంధన, ఆది కాండం నుంచి మలాకి వరకు కాదు, 613 ఆజ్ఞలే ధర్మశాస్త్రం. మోషే ద్వారా యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన 613 ఆజ్ఞలే ధర్మశాస్త్రం. ఆది కాండం నుంచి మలాకి వరకు కానే కాదు, ఓకేనా? ఇందులో నైతిక ధర్మశాస్త్రం ఉంది, ఇందులో ఆచార కర్మకాండం ఉంది, ఇందులో పౌరశాస్త్రం, మనసుకు సంబంధించింది, దేహానికి సంబంధించింది, దేశానికి సంబంధించింది. దీని అంతటిని ధర్మశాస్త్రం అన్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను కొట్టేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చారన్నాడు. ఇదే ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని అపోస్తుడైన పౌలు అన్నాడు. అపోస్తుడైన పౌలు మాటను కాదనలేము, యేసుక్రీస్తు ప్రభు మాట కాదనలేము. ఇంతకీ ఇక్కడ కొట్టివేయబడింది ఏంటి, కొట్టివేయబడనిది ఏంటో తెలియజేస్తున్నాం. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రము కొట్టివేయడానికి నేను రాలేదు, కానీ కొట్టివేయడానికి నేను రాలేదని మీరు తలంచొద్దు, నెరవేర్చడానికి వచ్చానన్నాడు. యేసు ప్రభు కొట్టివేయకుండా నెరవేర్చినటువంటి ధర్మశాస్త్రం ఏంటో చెప్పనా, నైతిక ధర్మశాస్త్రము. అర్థమైందా? నైతిక ధర్మశాస్త్రం అదే, నిన్ను వలని పొరుగు వారిని, ఇది కొట్టివేయడానికి నెరవేర్చాడు. అది నీ పొరుగు అని కీడు చెయ్యొద్దు, నీ పొరుగు అని దేనిని ఆశించొద్దు, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించు, పరదేశులకు నీ నివాస గృహంలోకి ఆహ్వానించు. ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ అనే గొడుగు కింద ఉన్న ఆజ్ఞలని నెరవేర్చాడు కొత్త నిబంధనలో. ప్రేమ అనే గొడుగు కింద ఏ ఆజ్ఞలు ఉన్నాయో, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? దాదాపుగా 150 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ కొట్టేయలేదు, వాటిని నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ నైతిక ధర్మశాస్త్రం అంటే నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాలి, ఎవరికి కీడు చేయకూడదు, ఇతరుల భార్యను ఆశించకూడదు, ఇది దొంగతనాలు చేయకూడదు. ఇది సామాన్య మనుష్యుడు కూడా అర్థమైపోద్ది, అవునా కదా? మనిషి అన్నవాడు, మనిషి అని జన్మెత్తిన వాడు ప్రతి ఒక్కడికి నా భార్య నాకు, నా పొరుగు వాని భార్య నాకు వద్దు అనిపిస్తుంది అనిపిదా? పొరుగు వాని భార్యకు ఒకళ్ళు ఆశించిన వీడికి హృదయంలో మనస్సాక్షి ఏం చేస్తుంది? కత్తేస్తుంది. రే నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు ఒక భార్య ఉంటే పొరుగుడు భార్య నీకెందుకురా అంటది. ఎవడైనా తిండి రాకున్నా, బట్ట రాకున్నా రోడ్డు మీద పడింటే మనిషి అన్నవాడికి ఏమనిపిస్తుంది? చేర్చుకొని ఆదరించి ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది. ఇది మనస్సుకు సంబంధించింది. ఇదే నైతిక ధర్మశాస్త్రం. దీనిని నెరవేర్చాడు కొత్త నిబంధనలో. కొట్టేలా. మీకు అర్థమైందా? అర్థమవుతుందా?
అర్థమైంది కదా? దీన్ని నెరవేర్చాడు, నిన్ను వలని పొరుగు అని ఆయన అంటారు కదా. ఈ ప్రేమ అనే బుడు క్రింద ఉన్నటువంటి ప్రతి 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 ఆజ్ఞను ఆయన నెరవేర్చాడు. మరి కొట్టేసిందేంటి? అపోస్తుడైన పౌలు అన్నాడు ఎఫెసీ పత్రికలో, ఏమన్నాడు? ఎఫెసీ 2:14 అంటాడు చూడండి, ధర్మశాస్త్రము కొట్టివేశాడు. యేసు తన శరీరమందు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. ఇంకా హెబ్రీ పత్రిక 10:9 కూడా యేసు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడనే ఉంది. ఆ కొరింథీ పత్రిక 3:14 యేసు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడని ఉంది. కొట్టేసిందేంటి? నైతిక ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు కొట్టేయలేదు, నెరవేర్చాడు. కొట్టేసిందే సెర్మోనిస్ లా, అనగా ఆచార కర్మకాండ సిద్ధాంతము, ఆచార కర్మకాండ ధర్మశాస్త్రము. ఇప్పుడు నీ ప్రశ్నలన్నీ ఎక్కడున్నాయి? ఇందాక నువ్వు నన్ను అడిగావే, పీరియడ్స్ ఉన్నవాళ్ళు బైబిల్ చదవచ్చా, బాప్తిస్తం తీసుకోవచ్చా, స్టేజ్ ఎక్కవచ్చా అన్నదే. ఈ ఈ ఈ ప్రశ్న ఎక్కడుంది? ఆచార ధర్మశాస్త్రంలో ఉంది. దీనిని దేవుడు ఏం చేశాడు? కొట్టేశాడు. ఇది చల్లదు. శవాన్ని ముట్టుకొచ్చి నీళ్ళు పోసుకోండి. ఏది ధర్మశాస్త్రంలో లేవియ కాండంలో 15వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ అధ్యాయాలలో ఇవన్నీ కనబడతాయి. నేను చెప్పిన శవాలు ముట్టకూడదు, గుండులు గొరిగించుకోకూడదు, కట్టాలు పెంచుకోవాలి. చూపిస్తాను అవి కూడా కొద్ది నిమిషాలు. ఇవన్నీ సెర్మన్స్లా, ఆచార కర్మకాండ, ఇవన్నీ కొట్టేశాడు. ఇవన్నీ కొట్టేశాడు. మీకు అర్థమవుతుందా? పీరియడ్స్ ఉన్న వాళ్ళు స్టేజ్ ఎక్కొచ్చు, పీరియడ్స్ ఉన్న వాళ్ళు బాప్తిసాలు తీసుకోవచ్చు, పీరియడ్స్ ఉన్న వాళ్ళు బైబిల్ చదవచ్చు. ఇది సెర్మన్స్లా, ఇది ఆచార కర్మకాండ. ఇది దీన్ని ప్రభు కొట్టేశాడు. కొట్టివేయింది నైతిక ధర్మశాస్త్రాన్ని. ఆ 150 వాటిని కొట్టివేయకుండా క్రొత్త నిబంధనలో అవి నెరవేర్చాడు. ఆదాము నుంచి ఉన్నాయి, ఆదాము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ నైతిక ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని యేసు ప్రభు నెరవేర్చాడు. తన జీవితంలో అవి కనపరిచాడు, జరిగించాడు. అవి కొట్టేసింది ఏంటంటే ఇవి స్త్రీ దాని పీరియడ్స్ అయినప్పుడు కడగా అన్ని రోజులు ఉండాలని బైబిల్లో ఉంది. 8 రోజులు స్త్రీ కడగా ఉండాలి. కడగా ఉండకుండా అపవిత్రమైపోద్ది. స్త్రీ ఆ కడగా ఉన్నప్పుడు దేనిని ముట్టకూడదు, దేనిని తాకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఏది ముట్టినా ఏ తాకినా అది అపవిత్రపరచబడద్ది. ఇది ధర్మశాస్త్రం. దీన్ని కొట్టేశాడు. దీన్నే ఆచార కర్మకాండ. లేవియ కాండం ఇంటికి చదువుకోండి. 17, 17 వచ్చిన అధ్యాయం. ఇంకా శవాన్ని ముట్టకూడదు. శవాన్ని ముట్టొచ్చినోడు కొన్ని రోజులు కొన్ని ఉదయం నుంచి సాయంకాలం వరకు కడగా ఉండాలి. లేవియ కాండంలో చెప్తుంది ఆ మాట. శవాన్ని ఎవడు ముట్టొచ్చినా ఉదయం నుంచి సాయంకాలం వరకు కడగా ఉండాలి, పక్కన ఉండాలి. ఎవరిని తాగడానికి వీల్లేదు, ఎక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు, ఎవరింట్లోకి రావడానికి వీల్లేదు. కడగా ఉండాలి, పక్కన ఉండాలి, దేనిని ముట్టడానికి వీల్లేదు. ఆ శవాన్ని తాకొచ్చినోడు దేనిని ముట్టితే వాడు అపవిత్రపరచబడతాడు. కడగా ఉండాలి. ఇది ఆచార సంబంధమైన కర్మకాండ, ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం. ఇది కొట్టేయబడింది. నీకు అర్థమవుతుందా? మరి మీరు చచ్చిపోయిన తర్వాత గడ్డలు పెంచాలి, ఇంకా ఏంటి, ఎంటుకలు తీయకూడదు, ఇవన్నీ లేవియ కాండంలో ఉన్నాయి. గడ్డాలు పెంచడం, ఎంట్రుకలు తీయకుండా ఉంచుకోవడం చచ్చిపోయిన తర్వాత, ఇవన్నీ ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం కిందకి వస్తాయి. చాలా మంది చస్తున్నాగానే మా కంటని చెప్పి ఎలా పెంచుతుంటారు. చస్తున్నాగానే మాకు ఆచారం అని చెప్పి ఉన్న చుట్టంతా రింగులు తిరిగి. అది ఆచార కర్మకాండం లేవియ కాండంలో ఉంది. నేను చెప్పినట్టు ఉంది. దాన్ని చూపిమన్నా కూడా చూపిస్తాను నేను. లేవియ కాండం 21వ అధ్యాయం 2, 5, 6 వచ్చిన చూడండి. లేవియ కాండం 21వ అధ్యాయం చదవండి, త్వరగా ముగిస్తున్నా. లేవియ కాండం ఇంతసేపా? వారు తమ తలలు పోటు చేసుకోరాదు. పైన ఉంది, శవాన్ని ముట్టినవాడు, శవాన్ని తాకినవాడు, ఎవరైనా చనిపోయినప్పుడు వారు తమ తలలో పోటు చేసుకోవద్దు అని గురిగించుకోకూడదు. ఇంకా శౌర్యం చేసుకోవద్దు. ఇంకా
ఉండవని. ఎవరు? శవాలు ముట్టినోళ్ళు. ఉంటావా నువ్వు? ఉంటావా? ఉండలే. ఎంట్రుకలు కొరిగించుకోకూడదు, గడ్డాలు పెంచుకో. ఎంట్రుకలు కొరిగించుకోకూడదు, గడ్డాలు పెంచుకోవాలి. ఇలా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ శవాలు ముట్టినోళ్ళు. అయితే దీనిని సెర్మోన్సుల ఆచార కర్మకాండ, దీనిని యేసు ప్రభు కొట్టేశాడు. ఇక నీళ్ళు చదరాలేంది, ఇంక కాలు కడుక్కుంటే ఏంది, చేతులు కడుక్కుంటే ఏంది, ఏమి లేవు అవి లేవు, చిలుబట్టలు లేదు. ఓకేనా? ప్రైజ్లో సచ్చినోడు ఉండడమా? సచ్చినోడు ఏడెందుకుంటాడు? పోయి పరలోకమా నరకమా? పరలోకమా నరకమా? అయితే నరకం, లేకపోతే పరలోకం. ఏడెందుకుంటాడు సచ్చినోడు? మన మధ్యలో ఏమి ఉండడు. అది వాక్యం ఒప్పుకోదు. దానికి చచ్చిపోయినాడు మన మధ్యలో ఉంటారంటే దానికి వాక్యం ఒప్పుకోదు. చచ్చిపోయినాడు పరలోకమా లేదా నరకం? జీవుడే జరగడు, దైవమే జరగదు. దైవమే తిరిగేది వేరే, దేవుని అవి తోతులవి, అవి దయ్యాలయ్యే పరదులబడివి. కనుక ఆచార కర్మకాండంలో శవాలకు సంబంధించిన వాటన్నింటినీ దేవుడు ఏం చెప్పాడు? ఆ ఆజ్ఞలన్నిటినీ కొట్టేశాడు. పీరియడ్స్ వచ్చింది. ఇక బలులు గురించే కదా వచ్చింది. బలులు దాని గురించి ఆ బ్రదర్ మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఆచార కర్మకాండ అనే ధర్మశాస్త్రం కిందకి వస్తుంది. ఏది? పీరియడ్స్ వచ్చిందా? రెండోది ఇంకోటి ఏంటి? శవాలు ముట్టినప్పుడు ఏంటి? శవాలు ముట్టడం వల్ల అంటులు. ఇప్పుడు ఎవరో చాలా మంది అంటుల వల్ల మేము బాప్తిసాలు తీసుకోకూడదు అన్నారు కదా. మీకు సమాధానం, బాప్తిసాలు తీసుకోవచ్చు. అవన్నీ యేసు ప్రభు కొట్టేశాడు. పాత నిబంధనకు సంబంధించినటువంటి ఈ ఆచార కర్మకాండానికి ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆ సెర్మోన్స్ ప్రభు కొట్టేశాడు. ఇక శవానికి మధ్య ఏ అబ్జెక్షన్స్ లేవు. దానికి వాక్యానికి, దీనికి ఏ సంబంధం లేదు. యేసు ప్రభు అంటాడు, ఒకరోజు ఒక యవనస్తుడు పోతుంటే ఒక యవనస్తుడు రోడ్డు పక్కన కనబడ్డాడు. ఓ రోడ్డు ప్రక్కన యవనస్తుడు కనపడితే నన్ను వెంబడించనగానే ఆ వ్యక్తి అంటాడు, లేదు మా తండ్రి గారు చనిపోయి ఉన్నారు, పోయేస్తానంటాడు. నువ్వు నన్ను వెంబడించి అంటాడు. లేదు నా తండ్రి చనిపోయి ఉన్నాడు, నేను పోయేస్తాను, నా తండ్రిని పాత్రతో వస్తానంటే యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? మృతులు చూసుకుంటారు కానీ నువ్వు నన్ను వెంబడించు. మృతులు చూసుకుంటారు, నన్ను వెంబడించు. యేసు ప్రభా, నువ్వు అపరిశుద్ధుడు, నా రోజు కడగా ఉండరా అనలేదే. నువ్వు దినం చేసుకునిరా అనలేదే. మీ నాన్న చచ్చిపోయాడు కాబట్టి నువ్వురా అనలేదే. ఇవే చెప్పలా. మృతులు చూసుకుంటారయ్యా. చచ్చిపోయిన వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చబడితే ఇక్కడేమన్నా, మీ నాన్న చనిపోయాడు, నువ్వు ముట్టొచ్చావు, నువ్వు కలగా ఉండాలా, నువ్వు ప్రత్యేకంగా ఉండాలా, నువ్వు తలస్నానం చేయాలా, నువ్వు ఇంటికి కత్తిరించుకోకూడదు, ఇప్పుడు నన్ను వెంబడించడానికి వీల్లేదు, ఒక 4 రోజులు ఆగు, ఒక 5 రోజులు ఆగు, ఒక 6 రోజులు ఆగు, ఒక 8 రోజులు ఆగి నువ్వు పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ మాట నన్ను వెంబడించు అన్నా. ఏమన్నాడు? మృతులు చూసుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. మరి మీరెందుకు? దినమైనాక ఇంటికి తీస్తాం, దినమైనాక స్నానాలు చేస్తాం, దినమైనాక దినమైనాక స్నానాలు చేస్తామండి, దినమైనాక క్షౌరం చేసుకుంటాం, దినమైనాక బాప్తిసాలు తీసుకుంటాం, దినమైనాక మందిరంలో అడుగు పెడతాం, దినమైనాక యేసు ప్రభు చెప్పలేదు, వాటిని కొట్టేశాడు అంతే. అర్థమైంది నా భాష? మృతులు చూసుకుంటారు, నువ్వు వెంబడి. వెంటనే వెంబడించాడు అతను. ఇంక పోలా మన తండ్రి గారికి వెంబడించాడు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒకవేళ ఆ మోరల్స్లా దీన్ని ఏమంటారు, ఆచారకాండ, ఆ సెర్మోన్స్లా నెరవేర్చేవాడైతే దీన్ని అనుసరించాలి ఇక్కడ. కానీ ఇక్కడ యేసు ప్రభు నన్ను వెంబడించన్నాడంటే ఆ సెర్మోన్స్లతో కూడినటువంటి ఆచార కర్మకాండ ధర్మశాస్త్రాన్ని అంతా ఇక్కడ ఏం చేశాడు? కొట్టేశాడు. అయితే ఇంకా బలిపెట్టాడు. నిన్న బ్రదర్ మాట్లాడుతూ ఆ నిర్గమాకాండం 26 వచ్చిన చూపించాడు. ఒకసారి మాట చూసుకుని చేద్దాం, ఏమనుకోండి దయచేసి. ఒక్కరోజు నిర్గమాకాండం 26 వచ్చిన మిమ్మల్ని ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు, ఒక్కరోజు సహకరించాను. ఆ నిర్గమాకాండం 26 వచ్చిన ఆ బ్రదర్ మాట్లాడుతూ, ఆ బ్రదర్కి కాస్త షేర్ చేయండి వాక్యాన్ని, లేకుంటే ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఏంటి బలిపెట్టడం ఎక్కడం ఏంటి? బలిపెట్టమన్నారు. బలిపెట్టడం ఎక్కడం ఏంటి? బలిపెట్ట మీద చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ ఏంటి అన్నాడు ఆ బ్రదర్. దానికి మన సంఘంలో సహోదరి రిప్లై ఇస్తూ, అసలు బలిపీఠం అంటే ఏంటి అంటే, బలిపీఠం అంటే ఇది అన్నాడు.
అందుకను రెఫరెన్స్ చూపియండి అని అడిగితే అతను చూపించిన రిఫరెన్స్ నిర్గమకాండం 20:26 వచ్చింది. చదవండి. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడక ఇందునట్లు మెట్ల మీద దానిని, ఈ వాక్యాన్ని చూపించి ఇదే బలిపీఠం, దాని మీద నేను అనుకుంటాను. నేను అనకూడదు కానీ దైవ సేవకులు కాబట్టి నేను అనట్లేదు, తిట్టట్లేదు. ఇదే బలిపీఠం, దీన్ని ఎక్కకూడదు అన్నారు. ఏది బలిపీఠం? అసలు బలిపీఠం అంటే ఏంటి? ఆ పైన చదవండి, ఆ పైన చదవండి, ఆ పైన చదవండి, 23 చదవండి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు, సమాధాన బలులు, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపాల. బలిపీఠం మీద ఏమర్పిస్తారు? గొర్రెలు అర్పిస్తారు. బలిపీఠం మీద ఏమర్పిస్తారు? ఎద్దులు అర్పిస్తారు. బలిపీఠం మీద ఏమర్పిస్తారు? మేకలు అర్పిస్తారు. ఏమర్పిస్తున్నావు నువ్వు? నేను నిలబడిన ఈ స్టేజ్ మీద ఏ గొర్రెను అర్పిస్తున్నావు? ఏ మేకను అర్పిస్తున్నావు? ఏ ఎడ్లను అర్పిస్తున్నావు? బలిగా అర్పించేదాన్నే బలిపీఠం అంటారు. బలులు అర్పించేదాన్నే బలిపీఠం అంటారు. బలులు అర్పించేదాన్ని బలిపీఠం అంటారు. విన్నాం జాగ్రత్తగానే. బలులు అర్పించేదాన్ని బలిపీఠం అంటారు. ఇంతగా బలిపీఠం ఎక్కడ ఉంటుంది తెలుసా? ప్రత్యక్ష గుడారంలో బలిపీఠము ఆవరణంలో ఉంటుంది, బయట ఉంటుంది. ఆవరణం అంటే వాళ్ళు కూర్చున్నది. పరిశుద్ధ స్థలం అంటే ఇది. అతి పరిశుద్ధ స్థలం అంటే నేను ఎక్కింది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆవరణం అంటే వాళ్ళు కూర్చున్నది. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. ఇశ్రాయేలు యూదులు మేకలు, ఎడ్లు, గొర్రెలు తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఆవరణంలో అక్కడ బలిస్తాడు. ఎక్కడ? ఆవరణంలో బలిస్తాడు. నేనున్నది ఎక్కడ? నేను ఎక్కింది ఎక్కడ? బలిపీఠం. ఇది ఎక్కకూడదంట. ఇది బలిపీఠమా? బలులు అర్పించేది బలిపీఠం. సరే, నువ్వు బలిపీఠము, బలులు అర్పించేది బలిపీఠము, నా దేహాన్ని నేను బలిగా అర్పించాను, ఇది బలిపీఠం అని నువ్వంటే, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే బలి అర్పించేశాడు. హెబ్రీ పత్రికలో ఉంది. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక తీద్దాం. హెబ్రీ పత్రిక మా ఎవరికైతే డౌట్గా ఉందో వాళ్ళందరికీ సమాధానం ఇచ్చేస్తున్నాయి. ఇంక మళ్ళీ దీన్ని ఎప్పుడు గెలకను నేను. హెబ్రీ పత్రిక మొత్తం 8వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నా చూడండి. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును. ధర్మశాస్త్రం అనేది యాజకులు, బలహీనత కలిగిన యాజకులుగా నియమించింది. కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము అంటే యేసు నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము మళ్ళా దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పని చేసి ముగించారు. ఇక బలిపీఠంతో పనేముంది? బలిపీఠం అనగా ఎడ్లను, మేకలను, మనుషుల పాపముల నిమిత్తం ఎడ్లను, మేకలను అర్పించేదే బలిపీఠం అన్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను బలైపోయా. ఇక బలిపీఠంతో మీకు పని లేదు. ఎడ్లు, మేకలు వధించాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఒక్కసారే మీ కొరకు నేను బలి అయిపోయా. 10వ అధ్యాయం 5వ వచనం చూడండి, పక్కనే ఉంటుంది. ఆ 10వ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపము జ్ఞాపకం వచ్చుచున్నవి. ఎలా అనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్త పాపములు తీసివేయట అసాధ్యం. మనిషిని పాపముల నుంచి విడిచిపెట్టడం మేకలకు, ఎడ్లకు, గొర్రెలకు, మేకల యొక్క రక్తం అసాధ్యం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కసారే బలైపోయాడు. బలిపీఠం అంటే ఏందో తెలియకుండా బలిపీఠం ఎక్కారే, బలిపీఠం మీద ప్రోగ్రామ్సే అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తాం మరి చెప్పేళ్ళకి? బలిపీఠం అంటే మానవుల పాప క్షమాపణ నిమిత్తం ఎడ్లను, మేకలను, పశువులను బలిచ్చేదే బలిపీఠం. ఈ బలిపీఠం
ప్రత్యక్ష గుడారంలో బయట అనగా ఆవరణంలో ఉంటుంది. ఆవరణంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం మిమ్మల్ని పరిశుద్ధపరచదు. నేనే నీ కోసం బలైపోతున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఆయన బలైపోయాడు. ఇంకా మనకు బలులతో సంబంధం లేకుండా పోయింది. బలులతో సంబంధం లేకుండా పోయింది. నిర్గమాకాండం 20:26 మరొకసారి మాట చదవండి. ఆ బలిపీఠాన్ని, సరే అతను బలిపీఠం కట్టాలి, బలిపీఠం మీద ఏంటి ప్రోగ్రామ్స్, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ అన్నారు కదా. అసలు బలిపీఠం ఏంటో నీకు చెప్పాను. బలులు అర్పించేది బలిపీఠం. మానవుల పాపముల నుంచి విమోచించడానికి బలులు అర్పించేది బలిపీఠం. ఆ బలి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం అయిపోయాడు. ఇక బలులతో పని లేదు. దీన్ని బలిపీఠం అంటారు. సరే, నీ లెక్కనికే పోతా, నీ లెక్కకే వస్తా. బలిపీఠం మీద ప్రోగ్రామ్స్ ఏంటన్నావు, ఓకే, నీ లెక్కకే వస్తా. ఇప్పుడు నేను లేఖనాలు చూపిస్తున్నా. నువ్వు నాకేం లేఖనం చూపించావు? నిర్గమాకాండం 20:26 చూపించావు. నిర్గమాకాండం 20:26 చూపించావు. చదవండి ఒకసారి అది. మెట్ల మీద దానిని ఎక్కకూడదు. దాని పై వచ్చిన కూడా చదవండి అక్క. 20వ అధ్యాయం. అది చూడండి. ఇక్కడ నీవు నా కొరకు రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టాలా. బలిపీఠాన్ని ఎలా కట్టాలా? మలచిన రాళ్ళు అంటే చెప్పనా, చేతులతో తయారు చేసిన రాళ్ళు ఇటుకలు ఉన్నాయి, శ్రీనివాసరావు గారు తెలుసు. వాటినే మలిచిన రాళ్ళు అంటారు. మలచిన రాళ్ళు అంటే చేతులతో తయారు చేసిన ఇటుకనే మలచిన రాయి అంటారు. మలచని రాయి ఏంటంటే సృష్టిలో నుంచి దానికై అది ఏర్పడిన దాన్నే మలచని రాయి అంటారు. సృష్టిలోంచి రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళే మలచని రాయి. అది మలిచిన రాయి అంటే ఇటుకి తయారు చేయడం. వీళ్ళు అంటారు మలచని రాయితో బలిపీఠం నిలగట్టాలి. మలచని రాయితో మనిషి చేతితో తయారు చేసిన రాయితో కాదు, సృష్టిలో ఏర్పడ్డ రాయితో కట్టాలి. ఎంతకు నాయన నువ్వు ఎక్కి వాకింగ్ చెప్తున్న స్టేజి మీద ఉన్న ఆ బలిపీఠం ఏ రాయితో కట్టారు? మలచిన రాయితో కట్టారా? బలిపీఠం అంటే అది. నీ లెక్కకు వస్తే, నీ మాటకు వస్తే బలిపీఠం అంటే అది మలచని రాళ్ళు. అంటే సృష్టిలో తనకై తను ఏర్పడ్డ రాళ్ళే మలచని రాళ్ళు. ఆ రాళ్ళతో బలిపీఠం కట్టారు. ఈ రోజు ఎవరు కడుతున్నాడు? అన్ని మలిచిన రాళ్ళే. ఈ బలిపీఠాలన్నీ ఏంటి? బలిపీఠం నేను అన్నట్లే స్టేజ్ ఇది. ఇవన్నీ ఏంటి? మలచిన రాళ్ళతో బలిపీఠం కడతారు. ఆ బలిపీఠానికి ఏముండకూడదంట? మెట్లు. ఆ బలిపీఠానికి ఏముండకూడదంట? మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనపడకూడదు. ఒక వ్యక్తిని బలియాలనుకుంటే, లేదంటే దేనినైనా బలిపాలంటే దిగంబరత్వం కనపడకూడదంట. బట్టలు లేకుండా ఒంటెలతో కనపడకూడదంట. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రాహాముని ఇస్సాకును బలిస్తున్నప్పుడు బట్టలను తీసేశాడా? బట్టలను ఉంచాడా? ఉంచే బలిచ్చాడు. దిగంబరత్వం కనపడకూడదు. రెండోది ఏమన్నాడు? కనపడకున్నట్లు మెట్ల మీద దాన్ని ఎక్కకూడదు అన్నాడు. మెట్ల మీద దాన్ని ఎక్కకూడదు అనుకుంటే ఈయన అనుకున్నాడు, అంటే బలిపీఠానికి ఎట్లా మెట్లు ఉంటాయి అనుకున్నాడు. బలిపీఠానికి అట్లా మెట్లు ఉంటాయేమో, ఆ మెట్లు ఎక్కకూడదని అనుకున్నాడు. అసలు మెట్లే ఉండకూడదు అన్నాడు. బలిపీఠానికి మెట్లు ఎందుకు? బలిపీఠం ఎంత ఉంటుందండి? రాళ్ళన్నీ పోగేసి ఇదిగో దీనిలాగా ఉంటుంది. కొంచెం మెడలకు కొంచెం ఎత్తు ఎంత ఉంటుంది బహుశా. బలిపీఠం అనేది చిన్నది, ఏదైనా ఒకటి వదిలించదగినంతది. దానికి ఎందుకు మెట్లు? దానికి మెట్లు అవసరం లేదు. మెట్లు దేనికి? మిద్ది మీదకి మెట్లు, లేకపోతే కాస్త ఎత్తు కట్టిన స్టేజికి మెట్లు దేనికి? బలిపీఠానికి మెట్లు అవసరం లేదు. అక్కడ వాక్యం, ఇతను చూపించిన వాక్యం ఏముంది? మెట్లు ఎక్కి దానిని ఎక్కరాదంట. మెట్ల మీద దాన్ని ఎక్కరాదంటే అసలు మెట్లే ఉండకూడదు బలిపీఠానికి. అది వాక్యం చెప్పేది. ఈ మాటను తీసుకుని వచ్చి బ్రదర్ అంటాడు, నీ మాట ప్రకారం పోతే నువ్వు అసలు మలిచిన రాళ్ళతోనే బలిపీఠం అట్లా. నెంబర్ వన్ అసలు మెట్లే ఎక్కకూడదు అన్నాడు. నీ బలిపీఠానికి మెట్లు ఉన్నాయేమో, అసలు మెట్లే ఎక్కొద్దు అన్నాడా? కనుక ఇది కాదు. అసలు బలులన్నీ సెర్మన్స్లా ఈ సెర్మన్స్లో ఆచార సంబంధమైన ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. ఇంకా బలులతో మనకేం పని? బలిపీఠాలతో మనకేం పని? ఇది స్టేజ్. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? బలిపీఠం కాదు ఇది. ఏంటిది? స్టేజీ. దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తే ఆత్మ పూర్ణులు అయిపోయి వాక్యాలు బోధిస్తాం. బయట అయినంతే, సభలు పెట్టినప్పుడు అయినంతే ఆత్మ చేత నింపబడితే వాక్యాలు బోధిస్తాం. అది స్టేజీ, ఇది స్టేజీ. బలిపీఠం వేరు, బల్లుళ్ళు వేరు. మీకు అన్నిటికీ జవాబు దొరికినట్టేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మీ కొరకే ఈ ప్రసంగం, మీకు అర్థమవడం కోసం, క్రీస్తును అనుసరించి నడవడానే ఉద్దేశంతో నేను ఈ బాధపడ్డా అన్నది ఆపండి. దీన్ని ఆపండి. అది ఆపరేటింగ్ మీకోసం, మిమ్మల్ని వాక్యానుసారంగా